మన టాపిక్ వచ్చేసేటప్పటికి వాయిస్ మాడ్యులేషన్. ఇందాక రమేష్ గారు చెప్పినట్లుగానే నా పేరు ఆళ్ళ సాయి కిరణ్. నెక్స్ట్ వచ్చేసేపటికి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము, మనకి అసలు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎంత పర్సంటేజ్ అవసరం అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనే దాంట్లో కంటెంట్ 7%, బాడీ లాంగ్వేజ్ 55%, నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ 38% వర్కౌట్. మనకి వాయిస్ మాడ్యులేషన్ లేకుండా ఎంత కంటెంట్, చక్కటి కంటెంట్ ఉన్నా, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా చేసినా, వాయిస్ లేకపోతే మనము అద్భుతమైన స్పీకర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కంటెంట్ కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్, 38% మనకి వాయిస్ మాడ్యులేషన్కి ఉంది. కాబట్టి మనం సెషన్లోకి ముందుకు వెళ్ళిపోదాం. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఆల్బర్ట్ మెహర్బైన్స్ రూల్ ప్రకారం మనకి వాయిస్ మాడ్యులేషన్ 38% ఉన్నది. ఇప్పుడు మనము ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుకుందాము అన్నాము. నేను ఎవరినైతే అన్మ్యూట్ చేస్తానో వారు అన్మ్యూట్ చేసుకొని అక్కడ ఉన్నది చదివే ప్రయత్నం చేయండి. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అల్లాపురం రమేష్ గారు. సార్ సార్ అక్కడ ఆవిడ ఏముందో ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది సార్. ఎవరు ఇచ్చారు సార్? ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు అదే సార్, ఎవరు? కూర్చున్న భర్తకు వాళ్ళ భార్య సార్. వాళ్ళ భార్య ఏడుస్తుంది. ఓకే, సూపర్ సార్, బాగా చెప్పారు. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ మనం లక్ష్మీ ప్రసన్న మేడం దగ్గరికి వెళ్దాం. లక్ష్మీ ప్రసన్న మేడం, ఒక్కసారి మీకు తెలుగు వస్తుంది కదా మేడం? వస్తది సార్. ఒక్కసారి చదవండి మేడం. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడ్చారు మేడం? వాళ్ళ ఆవిడ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తుందా మేడం? సూపర్ మేడం, పక్షపాతం లేకుండా చక్కగా చెప్పారు మేడం. సూపర్. ఇంకొకళ్ళని అడిగిన తర్వాత మనము సెషన్లోకి ముందుకు వెళ్ళిపోదాం. G106 శ్రీనివాసులు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఒక్కసారి చదవండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడ్చారు సార్? ఆవిడ భర్త అంటే భార్యనే కదా సార్, భర్తకి భార్య. హలో, ఎవరు? భార్య ఏడ్చిందా, భర్త ఏడ్చింది? భార్య 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 ఏడ్చింది, అంతే సార్. మగవాళ్ళని అడిగితేనేమో భార్యలు ఏడ్చారు అని చెప్తారు, ఆడవాళ్ళని అడిగితేనేమో భర్తలు ఏడ్చారు అని చెప్తారు. కాబట్టి మనం ముందుకెళ్ళిన తర్వాత అసలు ఎవరు ఏడ్చారు, ఎందుకు ఏడ్చారు అనేది కాసేపట్లో మాట్లాడుకుందాం. ఇంకొద్దిగా ముందుకెళ్దాం. మనకి వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎందుకు అవసరము, ఎలా అవసరము, ఎప్పుడు అవసరము అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. గ్లాసులో నీళ్లు పోసి ఉంటే దాన్ని నీళ్లు అంటారు. అదే శంకులో పోసిన తర్వాత దాన్ని తీర్థం అంటారు. అంటే శంకులో పోస్తేనే తీర్థమైంది మామూలు మంచినీళ్ళు కూడా. మన మాట కూడా ఎలా రావాలి అంటే మంత్రం లాగా రావాలి. మన మాట మంత్రమైనప్పుడు మనము చెప్పేదే వేదం అవుతుంది, చేసేదే శాసనం అవుతుంది. మీరందరూ కూడా శాసనం చేసేటట్లుగా మీరు తయారవ్వాలి అని ఆశిస్తూ ఇంకొద్దిగా ముందుకెళ్తే, ఇప్పుడు మనకి ప్రతి హిందువులు కూడా ప్రతిరోజు, లేకపోతే వారానికి ఒక్కసారో, నెలకి ఒక్కసారో, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళి వాళ్ళు పూజ చేయించుకోవాలి అనుకుంటారు. ఆ పూజ చేయించుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. పూజ ఎలా చేస్తారు అంటే పూలు, వాటికి సంబంధించిన సామాగ్రి తీసుకొని వెళ్ళి అయ్యవారికి ఇచ్చి పూజ చేయమని చెప్తారు. అయ్యవారు ఏం చేస్తారంటే శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరంజాయ సర్వవిఘ్నో శాంతయే జంబూద్వీపే పరదగండాన గుంటూరు జిల్లా సుస్థరే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయే పరమ సంసిద్ధ సేవ. ఈ విధంగా ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆ యొక్క భక్తుడి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడికి చెప్పి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకొని వచ్చి ఆ భక్తుడికి అందజేస్తాడు. అప్పుడు ఆ భక్తుడు చాలా ఆనందంగా నాకున్న కోరికలు మొత్తం అయ్యవారికి
చెప్పాను. అయ్యవారు తీసుకెళ్ళి దేవుడికి చెప్పి నాకు మరలా ప్రసాదాన్ని అందజేశారని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకొని చాలా చక్కగా ఆనందంగా వచ్చేసాడు. నెక్స్ట్ మనకి హిందువులు ఒక్కళ్ళే కాదు కదా, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు అందరం కలిసి ఉన్న ద్వీపం మనది, దేశం మనది. కాబట్టి ఈ హిందువులు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం గుడికి వెళ్తారో లేదో కానీ క్రైస్తవులు అయితే మాత్రం చర్చికి ప్రతి ఆదివారం తప్పనిసరిగా చర్చికి వెళ్ళి వాళ్ళు శిలువదారి అయిన ఆ యేసుక్రీస్తు దగ్గర కూర్చొని, ఓ దేవా, నీవే నా తండ్రి, నీవే నా ఆశయం, ఈ పవిత్ర స్థలానికి నన్ను రప్పించినందుకు నీకు కృతజ్ఞతలు, నీ కోసం నా మనసును తెరిచి నీవు చెప్పదలుచుకున్నది వినేందుకు నేను సిద్ధముగా ఉన్నాను, నా పాపాలను క్షమించుము, నీ దయతో నన్ను శుద్ధిపరచుము, ఆమేన్ అనుకుంటూ వారు వారి యొక్క బాధను, ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని ఆ శిలువదారి అయిన యేసుక్రీస్తుని కోరుకుంటూ వారు బయటికి వచ్చే ముందు మరలా ఒక్కసారి యేసుక్రీస్తుని ప్రార్థించుకుంటూ ఆనందంగా బయటికి వచ్చేస్తారు. ఆ తరువాత మనకు ముస్లిం సోదరులు ఉన్నారు. వారు క్రైస్తవులు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారో లేదో తెలియదు కానీ ముస్లిమ్స్ మాత్రం ప్రతిరోజు 5 సార్లు ఆజాన్ ఇచ్చి ప్రతిరోజు కూడా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, ఇలా అల్లా అని శూన్యంలో ఉన్న ఆ అల్లాని వాళ్ళు ప్రార్థిస్తూ చేసుకుంటూ ఉంటారు. ముగ్గురు భక్తులే, ముగ్గురు కోరింది దేవుడికే, కానీ వారి వారి భాషల్లో వారి వారి భావాలను వ్యక్తపరుస్తూ ఆ దేవుళ్ళను కోరుకుంటూ ఉన్నారు. ముగ్గురు 3 విధాలుగా ప్రార్థించారు. క్యాచ్ ద పాయింట్. ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేదే వాయిస్ మాడ్యులేషన్. ఏ దేవుడి దగ్గర ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనుకునేదే వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు మనకి రమేష్ తేజావత్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి, స్క్రీన్ మీద కనపడే చదవండి ఒకసారి. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా తాజా కూరగాయలు. ఓకే సార్, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఇది రోడ్డు మీద ఉన్న కూరగాయల వ్యాపారి కూరగాయలు అమ్మడానికి వచ్చాడు. మనకి ఆల్రెడీ రమేష్ తేజావత్ సార్ మాట్లాడారు. మళ్ళా మీ దగ్గరికి వస్తాం సార్ ఒకసారి. ఇప్పుడు మనకి పావని చంద్రన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఒక్కసారి చదవండి. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా తాజా కూరగాయలు. ఇప్పుడు ఇందాక రమేష్ తేజావత్ గారు చదివినట్లుగా చదివితే ఆ కూరగాయల వ్యాపారికి వ్యాపారం జరుగుతుందా? అన్మ్యూట్ చేసుకోండి సార్. జరగదు సార్. జరగదు. ఇప్పుడు ఒక్కసారి మీరు కూరగాయల వ్యాపారి మీ రోడ్డులో పొద్దున్నే 6:30 గంటలకి కూరగాయల వ్యాపారం వచ్చి బండి మీద అమ్ముతూ ఉంటే మీ ఇంట్లో వంటగదిలో ఉన్న మీ మేడం గారికి వినపడేటట్లుగా ఎలాగైతే చదువుతాడో, అరుస్తాడో అలా అరవండి చూద్దాం, అలా మాట్లాడండి. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా తాజా కూరగాయలు. తాజా తాజా కూరగాయలు అంటే కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వదిలేసి అక్కడ బేరం ఆడడానికి కిందకెళ్ళి కూరగాయలు కొనుక్కొని రారు. ఎవరిని కించపరిచేది కాదు, కానీ కూరగాయలు అమ్మేవాడికి కూడా తెలుసు ఏ వాయిస్లో మాట్లాడితే కూరగాయలు అమ్మగలుగుతాడు, వేరే వాళ్ళు వచ్చి కొనగలుగుతారు అనేది. మరి మనకి ట్రైనర్కి అవసరం లేదా మనకి వాయిస్ మాడ్యులేషన్ అనేది? దానికోసమే మనం ఈరోజు ఈ సెషన్ని పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ అసలు శబ్దము, స్వరము, చాటింపు అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం చిన్న వీడియో చూసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. స్వాతి మేడం, డిజిటల్ ఇందాక మనకి శబ్ద పరికరాన్ని చేత్తో వాడితే ఇతను డిజిటలైజ్ చేశాడు. డిజిటలైజ్ చేసి ఒక మైక్రోఫోను, ఒక మైక్ని పట్టుకొని
ఇతను ఏం చేశాడు, సానుభూతితోటి ఇంట్లో ఆడవాళ్ళని కష్టపెట్టొద్దండి, వాళ్ళు గిద్ద వండమంటే 4 గిద్దలు వాడతారు, లేకపోతే 4 సామాన్లు కడగాలి, వాళ్ళు చెమటలు పట్టించుకుంటారు, అక్కడ ఫిష్ ఫ్రై కూడా ఉంది, మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళి తినండి అని చెప్పి అతని వాయిస్ని మాడ్యులేట్ చేస్తూ ఒక శబ్ద పరికరాన్ని వాడుకొని మనకి తెలియజేశాడు. అతనికి కూడా తెలుసు ఎలా గ్రాప్ చేయాలి, ఎదుటి వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ వస్తువును వాడుకోవాలని అతనికి కూడా తెలిసినప్పుడు ట్రైనర్ అయినటువంటి మనకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది అంటే అందరూ థమ్స్ పెట్టండి, డిజిటల్ థమ్స్ పెట్టండి, లేదు అనుకుంటే థమ్స్ డౌన్ కూడా పెట్టచ్చు. ఎస్, డిజిటల్ థమ్స్ 3 వచ్చింది, 4 వచ్చింది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. మీరు ఎప్పుడన్నా ట్రైన్లో ప్రయాణం చేశారండి? ట్రైన్లో ప్రయాణం చేశారా అమర్నాథ్ సార్? అన్మ్యూట్ చేసుకోండి. చేశాను సార్. ట్రైన్లో ప్రయాణం చేశారు. ట్రైన్లో టీ అమ్మడానికి వచ్చారు ఎప్పుడన్నా? చూశాను సార్. ఎలా అమ్ముతారు సార్ ఒకసారి చెప్పండి, నాకు టీ దాకా అనిపిస్తుంది ఇప్పుడు. చాయ్ 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 అలా వస్తుంది. అలా పిలుస్తాడా సార్? చాయ్ 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 అంటాడా? ఒక చిన్నపని కొని సిమెంట్ రోడ్డు మీద వేసి గీకితే ఎలాగైతే సౌండ్ వస్తుందో అలా మాట్లాడతాడు సార్. అజాడి గమే జయాయ్ డిగమే డిగమే జయాయ్ అంటాడు. ఎందుకు అంటే వాడి బాధను భరించలేకన్నా మనం ఒక టీ కొంటే వాడప్పుడు ఆ కంపార్ట్మెంట్లోకి రాకుండా ఉంటాడు. మనం ఒక 20 రూపాయలు ఇచ్చి ఆ టీ తాగాలి అనుకున్నప్పుడు దాంట్లో సగం నీళ్ళలాంటి పాలు పోసి కొద్దిగా ఏదో పంచదార వేసి ఒక రంగేసి ఇస్తాడు. అతను వెళ్ళగానే మనం అది పక్కన పడేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అతనికి కూడా తెలుసు ట్రైన్లో టీ ఎలా అమ్మాలి, ఎలా వాయిస్ను వాడాలి అనేది. మనకి ట్రైనర్స్గా మనకి అవసరమా కాదా అనేది మనము గుర్తించాలి ఇక్కడ. ఎస్ అండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనము ఈ హీరో పేరేంటండి? మెహరాజ్ బేగం మేడం పేరు అక్కడ రాసి మళ్ళా అడుగుతున్నారు ఏంటి సార్ అంటారా? ఈ హీరో ఎవరో తెలుసా మీకు? ఎస్ సార్. ఎవరండి? రాజశేఖర్ గారా? ఎస్, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు మరలా. ఎస్, రాజశేఖర్ గారు ఒక మంచి పవర్ఫుల్ హీరో. రాజశేఖర్ గారి ఉగ్ర రూపం మనం చూడాలి అంటే అంకుశము, అంగరక్షకుడు, ఆగ్రహం ఇటువంటి సినిమాల్లో మాత్రమే రాజశేఖర్ గారిని చూడగలుగుతాము. రాజశేఖర్ గారికి సినిమా ఆఫర్ ఇవ్వడానికి ఒక డైరెక్టర్ గారు రాజశేఖర్ గారి హావభావాలను చూసి, ఆయన శరీర సౌష్ఠవం చూసి, పెడితే ఇతన్నే హీరోగా పెట్టాలి, ఇతని చేత నేను డైలాగులు చెప్పిస్తే నా సినిమా హిట్ అవుద్ది అని చెప్పి ఆడిషన్స్కి పిలిచారు. రాజశేఖర్ గారిని పిలిచి, సార్ మిమ్మల్ని సినిమాలో హీరోగా తీసుకోవాలనుకుంటున్నాము, ఒక డైలాగ్ చెప్పండి అనగానే ఆయన నేను జీవిత అనగానే డైరెక్టర్ గారికి ఫీజులు పోయినాయి. ఈయనేంటి బాడీ ఏమో ఇలా ఉంది, ఈయన గొంతేంటి ఇలా ఉంది అని. అప్పుడు ఆలోచించుకున్నాడు, కానీ నేను ఈయన్ని పెట్టి మాత్రమే సినిమా తీయాలి, ఈయన్నే హీరోగా పెట్టి తీయాలి అని చెప్పి ఈయనకి పవర్ఫుల్ వాయిస్ని తీసుకొని రావాలి అని చెప్పి సాయి కుమార్ గారిని తీసుకొని వచ్చారు. సాయి కుమార్ గారి గొంతు, ఈయన బాడీ లాంగ్వేజ్ని కలిపి సినిమాలు తీశారు డైరెక్టర్ గారు. సూపర్ హిట్ అయింది. రాజశేఖర్ గారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మంచు లక్ష్మి అక్క గారు తెలుసు కదా అందరికి. లక్ష్మి అక్క గారు తెలుసా అండి? మంచు లక్ష్మి గారు మాట్లాడితే ఆల్ షుడ్ బి రోలింగ్ ఇలా మాట్లాడతారు. అంటే మంచు లక్ష్మి గారికి వాయిస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి సార్ మంచు లక్ష్మి గారు ఇలాగే మాట్లాడతారా? ఆల్ షుడ్ బి రోలింగ్ ఇలా మాట్లాడతారా? మామూలుగా మాట్లాడరా అంటే, ఆవిడ కూడా మన ఇళ్లలో ఉన్నప్పుడు, ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు మల్లేశం గారు మంచు లక్ష్మి గారు ఇంటికి వెళ్తే
మల్లేశం గారు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, అన్నయ్య గారు టిఫిన్ చేస్తారని చెప్పి చక్కగా మనలాగే మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే కెమెరా కనపడుతుందో షుడ్ బి రోలింగ్ మల్లేశం గారు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, ఇట్లా మాట్లాడతారు. ఎందుకు అంటే ఆవిడ వాయిస్ను బట్టి గుర్తు తెచ్చుకోవాలి అనేది ఆమె ఇంటెన్షను. ఆవిడ అలాగే సక్సెస్ అయ్యారు. మంచు లక్ష్మి గారి ఫోటో చూడకపోయినా ఆవిడ వాయిస్ని చూసి మనము ఆవిడ మాట్లాడుతున్నారు అని చెప్పి గుర్తుపట్టచ్చు. ఆవిడ ఒక యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేశారు కాబట్టి ఆవిడ విపరీతంగా సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసేపటికి మన బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు డైలాగు చెప్పారు అంటే సినిమా థియేటర్ మొత్తం విజిల్సే విజిల్స్. 5 నిమిషాల పాటు డైలాగును కూడా అనర్గళంగా చెప్పగల సత్తా ఉన్న ఏకైక నటుడు ఎవరన్నా ఉన్నారు అంటే బాలయ్య బాబు. అలాంటి బాలయ్య బాబు గారికి సడన్ గా మైక్ తీసుకెళ్లి ఎదురుగా పెట్టేసి, సార్ దీని గురించి మీరేమంటారంటే, నాన్నగారు ఆ రోజుల్లో దబిడి ఇలా మాట్లాడతారు. ఎందుకు అంటే బాలయ్య బాబు గారు డైలాగు అనర్గళంగా చెప్పగలరు, కానీ అది స్క్రిప్టెడ్. ఇక్కడ అన్స్క్రిప్టెడ్, వితౌట్ స్క్రిప్ట్ బాలయ్య బాబు గారు మాట్లాడలేరు. మాట్లాడతారు, అంత అనర్గళంగా మాట్లాడలేరు. కాబట్టి బాలయ్య బాబు గారు ప్రాక్టీస్ చేసి 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 ఆ డైలాగును అద్భుతంగా చెప్పగలుగుతారు. డైలాగ్ చెప్పారంటే బాలయ్య బాబు తర్వాతే. డైరెక్ట్గా మైక్ తీసుకెళ్ళి పెట్టామా ఒక్క మాట కూడా గొంతులో నుంచి పెగలదు బాలయ్య బాబు గారి గొంతులో నుంచి. క్యాచ్ ద పాయింట్ అండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఒక ట్రైనర్కి వీళ్ళ ముగ్గురిని ఎందుకు చూపించారు అంటే, మీరు రాజశేఖర్ గారికి సాయి కుమార్ గారి గొంతులాగా అప్పు తెచ్చుకునే అవకాశం మీకు లేదు. ట్రైనర్స్కి మీ గొంతు మీరే వాడాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేటప్పటికి మంచు లక్ష్మి గారి లాగా మీకు కూడా ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండాలి. ఎక్కడా మీరు వాయిస్ని కాపీ కొట్టకూడదు, వాళ్ళలాగా వీళ్ళలాగా ఇమిటేట్ చేయకూడదు. ఇమిటేట్ చేస్తే ఈ రోజు దొరకకపోయినా రేపు ఉదయం గ్యారంటీగా దొరుకుతారు. బాలయ్య బాబు గారి లాగా స్క్రిప్ట్ పెట్టుకున్న తర్వాత డైలాగ్ చెప్పే అవకాశాలు మనకుండవు. స్క్రిప్ట్ లేకుండా మాత్రమే మనము చక్కగా మాట్లాడాలి. ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. సడన్గా మన కిష్టయ్య గారిని పిలిచేసి స్టేజ్ మీద మీరు పేరెంటింగ్ వాల్యూస్ గురించి చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళ స్కూల్లో పీటీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది కదా, అప్పుడు పిలిచి మాట్లాడితే అయ్యో నేను చెప్పలేను అంటే, సార్ మీరు ఆల్రెడీ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 220లో చేశారని చెప్పి ఉన్నాం, మీరు చెప్పలేకపోతున్నారు ఏంటి అని అడుగుతారు. అదే వితౌట్ స్క్రిప్ట్ కూడా మీరు డైలాగ్స్ని గుర్తుపెట్టుకోగలిగి మీరు టాపిక్ని చెప్పగలిగినప్పుడు మీరు అద్భుతమైన స్పీకర్స్ అవుతారు. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేసిన ఎవరైనా సరే మీకు ఫలానా టాపిక్ మీద చెప్పండి, ఒక 5 నిమిషాల సమయం అనగానే 2 నిమిషాల సమయంలో స్టేజీ ఎక్కుతారు. మీరందరూ కూడా అలాగ తయారవ్వాలి. వితౌట్ స్క్రిప్ట్ మీరు రెడీ అయి ఉండాలి. మీ డైలాగ్ డెలివరీ కావచ్చు, మీ టాపిక్ చెప్పడం కావచ్చు, ఎప్పుడు కూడా మీరు రెడీగా ఉండాలి. అండ్ మంచు లక్ష్మి గారి లాగా యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేయండి. మీకెవరు కూడా వాయిస్ని అప్పు అనేది ఎవ్వరు ఇవ్వరు. ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు స్పీకర్గా సబ్జెక్ట్ అనేది ఎప్పుడు రెడీగా ఉండాలి. ఇక్కడతోటి మన వాయిస్ ఓవర్ అయిపోయింది. అసలు మనం ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్నాము. పద ఉచ్చారణను చిన్నగా కొంతమంది మామూలుగా ఏం మాట్లాడతారు అంటే పీపా పాటో అంటారు. పీపా పాటో. పీపా పాటో అంటే పిచ్చు, పేసు, పాజు, టోను. పిచ్ అంటే ఏమిటి అనేది మనం ఒక్కసారి గనక గుర్తు చేసుకుంటే, ఒక చిన్న కథ చెప్పుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాం. పిచ్ అంటే ఏమిటి? మీరందరూ ఆర్య సినిమా చూసారండి? ఆర్య, అల్లు అర్జున్ గారిది ఆర్య సినిమా చూసారా? ఆర్య సినిమాలో
ఒక గ్లాస్ పట్టుకొని ఒక 3 రాళ్ళు తీసుకొని 1 మీటర్ దూరంలో పెట్టి అల్లు అర్జున్ రాళ్ళు వేస్తూ ఉంటాడు. ఆ రాళ్ళన్నీ కూడా ఆ గ్లాసులో కానీ గ్లాసుకు చుట్టుపక్కల కానీ పడుతూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? అతనే ఇంకొక 5 మీటర్ల దూరం జరిపి ఆ గ్లాస్ని ఇప్పుడు మరలా గ్లాసులోకి రాళ్ళు వేస్తే ఆ గ్లాసులో కానీ గ్లాసుకు చుట్టుపక్కల కానీ పడతాయి. అదే వ్యక్తి ఇంకొక 10 మీటర్ల దూరంలోకి ఆ గ్లాసుని పెట్టి మరలా రాయిని విసిరేస్తే ఆ గ్లాసులో కానీ గ్లాసు చుట్టుపక్కల కానీ పడతాయి. అదేంటండి, మొదటిసారి 1 మీటర్ దూరంలో పెట్టాడు, 1 మీటర్ దూరంలో పడ్డది, రెండోసారి 1 మీటర్ దూరంలో ఎందుకు పడలేదు? 5 మీటర్ల దగ్గర పెట్టినప్పుడు 5 మీటర్ల దగ్గరే ఎందుకు పడింది రాయి వెళ్ళి? మూడోసారి 10 మీటర్ల దగ్గర పెడితే 10 మీటర్ల దూరంలో ఎందుకు పడింది? అంటే ఆ రాయి ఆ గ్లాసు దగ్గరికి చేరడానికి అతని చేతి నుంచి ఆ శక్తిని విడుదల చేశారు. ఎంతైతే శక్తి అవసరమైందో అంత శక్తిని విడుదల చేసి ఆ రాయిని విసిరారు. మీరు కూడా అలాగే మీ పిచ్ అంటే ఇక్కడ క్రికెట్ పిచ్ కాదు, మళ్ళా గమనించాలి. ఇక్కడ మీ పిచ్ను కూడా మీరు ఎంతమంది ఉన్నారు, ఎంత దూరంలో మాట్లాడాలి అనేది మనం కరెక్ట్గా తెలుసుకున్న తరువాత అంత స్పష్టంగా అంత వాయిస్ తోటి మాట్లాడగలగాలి. ఇది స్పీకర్కి చాలా ముఖ్యమండి. మనం మైక్లో మాట్లాడుతున్నా సరే, ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో మాజీ సీఎం గారు అయినటువంటి కేసీఆర్ గారు, నేనేం టీఆర్ఎస్ పార్టీ కాదండి, మా తెలంగాణ కూడా కాదు, కేసీఆర్ గారు అద్భుతమైన స్పీకర్. ఆయన మాట్లాడుతూ ఏం రమేష్ బాగున్నావా అంటాడు. అక్కడ రమేష్ ఉంటాడా లేదో మనకేం తెలియదు, కానీ అతను అలా ఓన్ చేసుకుంటాడు. నిజంగానే రమేష్ గారు అనుకుంటే అమ్మ కేసీఆర్ గారు నన్ను పిలిచారు అనే ఉత్సాహంతో ఉత్తేజంతో ఉండిపోతాడు. అంటే మనం కూడా ఎదురు ఉన్న పార్టిసిపెంట్ని అంత ఓన్ చేసుకొని ఆ పిచ్లో మాట్లాడగలిగితే మనము సూపర్ సక్సెస్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పేస్, వేగము. ప్రతి స్పీకర్ కూడా నిమిషానికి 110 నుంచి 120 పదాలను మాత్రమే రిలీజ్ చేయాలి. 1 నిమిషానికి 110 నుంచి 120 పదాలను మాత్రమే రిలీజ్ చేయాలి. ఉదాహరణకి స్పీడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను రాములు ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి నీకు ఇస్తాను. ఏమైనా అర్థమైందండి ఇప్పుడు నేను మాట్లాడింది? నేను ఇప్పుడు మాట్లాడింది 220 పదాలు వదిలేటట్లుగా స్పీడ్గా మాట్లాడాను, అర్థం అవ్వదు. నేనేం మాట్లాడాను అంటే, నార్మల్గా వస్తే నేను రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి నీకు ఇస్తాను అనేది నేను మాట్లాడాను. కానీ 220 స్పీడ్లో ఎవరికి అర్థమవుతుంది? అలా కనుక మనం మాట్లాడితే మనం స్పీకర్గా ఫెయిల్ అయిపోతాం. స్పష్టంగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి, అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి, అర్థమయ్యే స్పీడ్లో మాట్లాడాలి. కొంతమంది ఉంటారు నిమిషానికి 60 నుంచి 70 మాట్లాడతారు. నేను రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి, అరే బాబు కంప్లీట్ చేయరా బాబు, నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తావు సెషన్? ఈ టైప్లో ఉంటారు ఎదురు పార్టిసిపెంట్స్ అందరూ కూడా. కాబట్టి మనము మాట్లాడే వేగ నియంత్రణ అనేది చాలా ముఖ్యము. నిమిషానికి 110 నుంచి 120 పదాలు మాత్రమే రిలీజ్ చేయగలగాలి. ఎవరైనా స్లోగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఆ 120 దగ్గరికి వెళ్ళండి. స్పీడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే 110 దగ్గరికి వచ్చేసేయండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్ స్పీకర్ అవుతారు. మీరు మాట్లాడేది ఎదురు వాళ్ళకి అర్థమైతేనే కదా మీకు సెషన్స్ ఇస్తారు తర్వాత, లేకపోతే ఇవ్వలేరు. 100% మనం ఇస్తామా? ఇవ్వలేము. అలాగనే మీరు ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. స్లోగా మాట్లాడే వాళ్ళు ఉంటే స్పీడ్గా మాట్లాడేటట్టు, స్పీడ్గా మాట్లాడేవాళ్ళు స్లోగా మాట్లాడేటట్లుగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పాజ్. ఈ పాజ్ ఎందుకు ఇవ్వాలి అనేది ఒక చిన్న కథ ద్వారా మాట్లాడుతుంది. ఒక పండితుడు, ఒక ఆయన అన్ని రాజ్యాల రాజుల దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు అంటే, నేను
మీ భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పి ఏమి జరుగుతుందో చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది కూడా చెబుతాను. ఒకవేళ నేను చెప్పేది గనక నిజమైతే మీ రాజ్యంలో నుంచి సగభాగం నాకు ఇచ్చేసేయాలి. లేదు అనుకుంటే నా దగ్గర ఉన్న దాంట్లో సగభాగం మీకు ఇస్తాను అని చెప్పి ప్రతి రాజుగారి దగ్గరికి కూడా వర్తమానం పంపిస్తాడు. అతను వెళ్ళిన చోటల్లా కూడా గెలుచుకుంటూనే వస్తున్నాడు. అలా వస్తూ 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 మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశ రాజులేమి పిచ్చి వాళ్ళు కాదు. ఏం చేశాడు అంటే ఒక మంత్రి గారి దగ్గరికి వర్తమానం పంపించాడు ఆ జ్యోతిష్యుడు. నేను మీ రాజుగారితోటి పందెం గాయడానికి వచ్చాను. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు నేను చెబుతాను. నేను గెలిస్తే మీ రాజ్యంలోని సగభాగం నాకు రాసి ఇవ్వాలి. లేదు అనుకుంటే నా దగ్గర ఉన్న ఆస్తిలో సగభాగం మీకు ఇస్తాను అంటే మంత్రి గారు చేసేదేమి లేక ఒక పెద్ద జ్యోతిష్యుడు ఆల్రెడీ రాజ్యాలను గెలుచున్నాడు అని చెప్పి రాజుగారి దగ్గరికి వర్తమానం తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి రాజా ఇలాగా ఒక జ్యోతిష్యుడు వచ్చారు, ఇలా అంటున్నారు అంటే వారిని సభలోకి ప్రవేశపెట్టండి అన్నారు. సభలోకి ప్రవేశపెడితే జ్యోతిష్యుడిని అడిగారు, చెప్పండి జ్యోతిష్యవర్య, ఏమిటి మీ ఆలోచన అంటే, నేను మీకు ఇక్కడ జరిగేవి జరగబోయేవి అన్నీ కూడా చెబుతాను. అలా నేను చెప్పగలిగితే మీ రాజ్యంలోని సగభాగం నాకు ఇవ్వాలి. లేదు అనుకుంటే నా దగ్గర ఉన్న సగభాగం మీకు ఇస్తాను అంటాడు. దానికి రాజు ఒప్పుకోడు. లేదు అట్లా కాదు, నాతోటి పోటీకి నువ్వు దిగాలి అంటే నీ దగ్గర ఉన్న సగభాగం కాదు, నీవు గనక ఓడిపోతే నీ శిరస్సును నేను ఖండిస్తాను అని చెప్తాడు రాజు. జ్యోతిష్యుడు ఒప్పుకోడు. అట్లా కాదండి, నా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు మాత్రమే ఇస్తానంటాడు. లేదు, శిరస్సు ఖండనైతేనే నాతోటి పోటీకి దిగు, లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి నిష్క్రమించు, వెళ్ళిపో అని రాజు చెప్పడంతో ఆ జ్యోతిష్యుడికి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ. నేనే గెలుస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ. దానితోటి సరే మీరు నా శిరస్సును ఖండించడానికి నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ రెడీ అని చెప్పి జ్యోతిష్యుడు రాజుగారితో పందానికి దిగాడు. పందానికి దిగినప్పుడు రాజుగారు ఇలా చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొడితే ఏమవుతుందండి? చప్పట్లు కొడితే ఏమవుతుంది? రాజుగారు చప్పట్లు కొడితే ఏమవుతుంది? చాట్లో పెట్టచ్చు. భటులు వచ్చేస్తారు. ఎవరక్కడ అనగానే భటులు వచ్చేస్తారు. భటులు వచ్చేసేసి రాజుగారి దగ్గర మహావరి అనగానే మీరు వెళ్ళి ఒక పావురాన్ని తీసుకురండి అంటాడు రాజుగారు. వెంటనే వాళ్ళు ఒక తెల్లని అద్భుతమైన ఒక పావురాన్ని తీసుకొని వచ్చి రాజుగారి చేతిలో పెట్టగానే రాజుగారు ఆ పావురాన్ని ఇలా నెమురుతూ జ్యోతిష్యవర్య, ఇప్పుడు చెప్పండి, వచ్చే నిమిషంలో ఈ పావురం బతికుంటుందా చచ్చిపోతుందా అని అడుగుతారు. జ్యోతిష్యుడికి ఓడిపోయే సమయం వచ్చేసింది అని అర్థమైపోయింది. ఇప్పటిదాకా ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా. ఎందుకు అంటే జ్యోతిష్యుడు ఏమి ఆలోచించాడు, పాజ్ తీసుకొని ఆలోచించి ఏమి చెప్పాడు అంటే, మహారాజా, ఈ ప్రపంచంలో ప్రతి జీవికి వారి నుదుటిన బ్రహ్మ జీవితం రాస్తాడు, ఎప్పటిదాకా వారికి ఉంటుంది అనేది. కానీ ఈ పావుర జీవితం మాత్రం మీ చేతుల్లో పెట్టాడు అన్నాడు. అంటే ఆ జ్యోతిష్యుడు అది చచ్చిపోతుంది అంటేనేమో వదిలేస్తాడు మహారాజు, అది బతుకుంటుంది అంటేనేమో పేగ పిసికేస్తాడు, చేతిలో ఉంది కాబట్టి. అందుకనే జ్యోతిష్యుడు కూడా తాను నొప్పింపక తానవ్వక అనే రీతిలో మహారాజాకి సమాధానం ఇచ్చాడు. ఇక్కడ మనము పాజ్ అనేది ఇవ్వటం విపరీతమైన ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అసలు ఈ పాజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళా ఫస్ట్ స్లైడ్కి వచ్చేసేసాం, గుర్తుందా? ఎస్, ఈ స్లైడ్ ఇప్పుడు ఎవరు చదువుతారు? ఉషారావు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు మేడం? హస్బెండ్ ఏడుస్తున్నాడండి. హస్బెండే ఏడుస్తున్నాడు. ఎస్, అమర్నాథ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, మీరు ఒక్కసారి చెప్పండి.
ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడుస్తున్నారు సార్? భర్త. భర్త ఏడుస్తున్నాడు. రైట్. నెక్స్ట్ మనకి శేఖర్ సార్, మీరు ఒక్కసారి చదవండి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడుస్తున్నారు? భర్త గారు ఏడుస్తున్నారు. భర్త గారు ఏడుస్తున్నారు. రైట్. సూపర్ సూపర్ సూపర్. రామారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి రామారావు గారితో మాట్లాడి మనం ముందుకెళ్దాం. ఎస్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. దీంట్లో 2 రకాల మీనింగ్లు ఉన్నాయి సార్. ఓ సూపర్, కనిపెట్టేశారు. చెప్పండి సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ. ఒక రకమైన meaning. ఆ, ఆవిడ ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. సూపర్. 2 రకాల మీనింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఏడిపించారు? ఎవరిని ఏడిపించారు? అది అంటే మీరు ఇచ్చిన లెటర్కి మీనింగ్ సార్. అది ఎవరు ఏడిపించారనేది ఎట్లా చెప్పడం కష్టం. అది ఎవరు ఏడిపించారు అంటే ఏడిపించింది మీరు. ఇప్పుడు ఆవిడ ఏడవాలా అతను ఏడవాలా అని చెప్పింది మీరు. స్పీకర్ చేతిలో ఉంటుంది ఎవరు ఏడవాలి ఎవరు ఏడవకూడదు అనేది. నేను అన్నది అది. అవును అవును. ఇప్పుడు మీరు ఎలాగైతే చదివారో ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. భర్త ఏడుస్తున్నాడు. ఇప్పుడు మనము భార్యా బాధితుల సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ లోకి వెళ్ళామనుకోండి, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ అనగానే చప్పట్లు కొడతారు. ఎందుకు? ఆవిడ నడిపించాం. భార్యా బాధితుల సంఘానికి ఆవిడ ఏడిస్తే ఇష్టం. అదే మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడామనుకోండి, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చిందన్నాం అనుకో, వెంటనే చప్పట్లు కొడతారు. ఎందుకు అంటే వాళ్ళకి భర్తలు ఏడవటం ఇష్టం. కాబట్టి ఎవరిని ఏడిపించాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. పొరపాటున భార్యా బాధితుల సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త అన్నాం అనుకో, మన మీద టమాటాలు వేస్తారు. అదే మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కన్నాం అనుకో, అప్పుడు కోడిగుడ్లు వేస్తారు. టమాటాలు కోడిగుడ్లు తెచ్చుకొని మనం టమాటా ఫ్రై చేసుకుంటాం సార్, అదే కోడిగుడ్లు ఫ్రై చేసుకుంటాం అంటే నేనేం చేయలేను. కాకపోతే ఎవరిని ఎలా ఏడిపించాలి అనేది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. స్పీకర్కి అంత ముఖ్యం. మనం మాట్లాడేటప్పుడు పాజ్ ఎక్కడ ఇస్తే అర్థాలు ఎలా మారిపోతాయి అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కసారి ఇది మా ఫ్రెండ్ మా 8th క్లాసులో, నేను 8th క్లాస్ చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ మా మాస్టర్ గారు రాయమంటే, తెలుగు టీచర్ గారు రాయమంటే రాసిన పద్యము. ఇది చదవడానికి మన ముందుకు ఇప్పుడు మన వనజ మేడం వస్తున్నారు. ఎస్ వనజ మేడం, అన్మ్యూట్ చేసుకొని చదవండి మేడం. కనపడుతుందా? ఎస్ చదవండి. బెల్లము తీపి లేదు, కడు బీదకు ధనంబు గలదు, ఊరిలో నల్లని కాకి లేదు, నమ్మిన వారికి కీడు రాగవా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి సుభాష్ గారు దానికి కింద ఉన్న అర్థం చదువుతారు. సుభాష్ గారు అన్మ్యూట్ చేసుకొని దాని అర్థం చదవండి సార్. అక్కడ రాసి ఉన్నది. బెల్లం తీపి లేదు, పేదవాడి వద్ద డబ్బు ఉంది, ఊరిలో నల్లకాకి లేదు, దేవుని నమ్మిన వారికి చెడు జరుగుతుంది. చెడు జరుగుతుంది. సూపర్ సార్, సూపర్. దేవుడు నమ్మిన వారికి చెడు జరుగుతుంది. ఇది రాయగానే మా మాస్టర్ గారికి పిచ్చెక్కిపోయింది పాపం. ఈ పద్యం చూడంగానే ఏంట్రా నాయన ఇది ఇలా పెట్టావు అని చెప్పి ఆయనకి ఏమీ అర్థం కాలేదు. బెల్లం తీపి లేదంటున్నావు, పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఉందంటున్నావు, నల్లకాకి ఊళ్ళో లేదంటున్నావు, దేవుణ్ణి నమ్మితేనేమో చెడు జరుగుతుంది అంటున్నావు, ఏంటి అని చెప్పి ఆయన బాగా ఇబ్బంది పడిపోయి ఈ పద్యాలు రాసేది ఇలా కాదు అని చెప్పి, ఇక్కడ ఏం జరిగింది, ఇందాక మనం పాజ్ గురించి మాట్లాడుకున్నాం. పాజ్ తోటి పాటు ఎక్కడ కామాలు పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్లు పెట్టాలి అనేది స్పీకర్కి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది మనకి ఉషారాయావు మేడం చదువుతారు. మేడం అన్మ్యూట్ చేసుకొని చదవండి మేడం.
బెల్లము తీపి లేదు, కడు బీదకు ధనంబు గలదు, ఊరిలో నల్లని కాకి లేదు, హరి నమ్మిన వారికి కీడు రాగవా. మీరు సేమ్ ఇందాకటిలాగే చదివారు మేడం, కానీ ఇక్కడ ఉన్న కామాలను మర్చిపోయారు మీరు. బెల్లము తీపి లేదు, కడు బీదకు ధనంబు గలదు, ఊరిలో నల్లని కాకి ఓ నో నో నో. ఎస్, మీరు పూణేలో ఉండి ఉండి తెలుగును మర్చిపోయారు. ఏం పర్లేదు, సారీ పర్లేదు. నెక్స్ట్ మనకి ఇప్పుడు వనజ మేడం, మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు, మళ్ళా రెండోసారి అదే ఎలా హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళే చేస్తున్నారండి, చేయని వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు మల్లేశం సార్కి ఇస్తున్నాను అవకాశం. హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళకి నేను అసలు అవకాశం ఇవ్వనండి, నేను అంతే, మీకు తెలుసు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. బెల్లము తీపి లేదు, కడు బీదకు ధనంబు గలదు, ఊరిలో నల్లకాకి లేదు, హరి నమ్మిన వారికి కీడు రాగవా. సూపర్ సార్, సూపర్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మన శేఖర్ సార్ ఆల్రెడీ మాట్లాడారు, సురేష్ సార్కి ఇద్దాం అవకాశం. సురేష్ సార్, దాని తాత్పర్యం చదవండి కింద, అన్మ్యూట్ చేసుకొని. సారీ, ఈ కామాలు రాయడం మూలాన అర్థం సరైన రీతిలో వచ్చింది. Yes, sir. బెల్లం అనేది బెల్లము తీపి, పేదవాడి వద్ద డబ్బు లేదు, ఊరిలో నల్లకాకి ఉంది, దేవుని నమ్మిన వారికి చెడు జరగదు. సూపర్ సార్, సూపర్. ఇందాకటికి ఇప్పటికి తేడా ఏమిటి అంటే, కామాలు ఫుల్ స్టాప్లు లేకపోవటం వలన అర్థాలు మారిపోతాయి, అనర్థాలు జరుగుతాయి. బెల్లము తీపి లేదు, కడుమీదకు ధనంబు గలదు, ఊరిలో నల్లని కాకి లేదు, హరి నమ్మిన వారికి కీడు రాగవా. ఇందాక దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది, మీరు చూసారో లేదో. అందుకని మనం పాజ్ ఎంత ఇంపార్టెంటో, మాట్లాడేటప్పుడు గ్యాప్ ఎంత ఇంపార్టెంటో, కామాలు ఫుల్ స్టాప్లు అంత ఇంపార్టెంట్. కాబట్టి మీరు స్క్రిప్ట్ రెడీ చేసుకునేటప్పుడు, కంటెంట్ రెడీ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకుంటే మనకి వాయిస్ మాడ్యులేషన్లో ఇబ్బంది లేకుండా అతి చక్కగా మనకి సెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి పిచ్ అయిపోయింది, పేజ్ అయిపోయింది, పాజ్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది టోన్. ఏంటి సార్ టోన్ ఏముంటుంది సార్, ఒకటి మేల్ టోను, 2 ఫీమేల్ టోను, అంతేనండి? ఇంకేమన్నా టోన్స్ ఏమన్నాయా? ఇంకేమన్నా టోన్స్ ఉంటే పెట్టండి కొద్దిగా. మేల్ టోను ఫీమేల్ టోను కాకుండా ఇంకేమైనా టోన్స్ ఉన్నాయా? అదేదో ఫోన్లో చూసాను, డ్యూయల్ టోన్ ఉండేది. సాడ్ టోన్, సూపర్. అమర్నాథ్ సార్, మీకు రేపటి నుంచి చాటింగ్ కూడా ఆప్షన్ తీసేయాలి సార్, ఎందుకంటే అన్ని మీరే కరెక్ట్ పెడతారు. ఎస్, సూపర్. లో హై. ఎస్ సురేష్ గారు, సూపర్ సార్, సూపర్. ఇంటరాక్ట్ అవ్వండి సార్, చాట్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి, చక్కగా వస్తుంది వాయిస్. ఇది మనం మాట్లాడుకున్నది మొత్తం వాయిసేనండి. ఫియర్ టోన్, సూపర్ సార్. మనకి బాధతోటి మాట్లాడేది, ప్రేమతోటి మాట్లాడేది, బుజ్జగింపుతోటి మాట్లాడేది, బెదిరించేటట్టు మాట్లాడేది, హాస్యంతో మాట్లాడేది, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఒక్కో రకమైన టోన్. కాబట్టి ఆ టోన్స్ అన్నిటినీ కూడా మనం ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఎవరితో మాట్లాడాలి అనేది మొదటగా తెలుసుకోవాలి. ఫస్ట్ నో యువర్ ఆడియన్స్. మన ఆడియన్స్ ఎవరు, వారికి ఏ టోన్ తోటి చెప్పాలి. పిల్లలైతే పిల్లలకి సంబంధించినట్లుగా మాట్లాడు. మనము వెళ్ళిన ప్లేస్ దాన్ని బట్టి మనం మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఈశ్వరాచారి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. దేవుడు దండం పెడుతున్నారు సార్. దండం పెడుతున్నాడు, ఎందుకు సార్? అంటే ఆ కళ, అంటే అతను కళాకారుడిగా పెద్ద వ్యక్తి కదా అనేసి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి రాజశ్రీ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది? సార్ అక్కడ ఐ థింక్
చనిపోయిన వారికి సంతాప సభ పెడతారు కదా సార్, సో అలాంటిది ఏదో పెట్టారు, వారికి శ్రద్ధ నివాళులు అర్పిస్తున్నారు. ఎస్ మేడం, ఎస్, సూపర్, ఎగ్జాక్ట్లీ. అక్కడ కె విశ్వనాథ్ గారు కాలం చేసిన తరువాత వారి సంతాప సభ జరుగుతుంది. అక్కడికి చిరంజీవి గారు వెళ్ళారు. పెద్ద పెద్ద వారి సంతాప సభలలో మాట్లాడటం అనేది ఒక రెస్పెక్ట్ గా మాట్లాడతారు ఒక 2 నిమిషాల పాటు. ఆ 2 నిమిషాలు మాట్లాడేది అక్కడికి వెళ్ళిన సందర్భం సంతాప సభ. కానీ చిరంజీవి గారు వెళ్ళి నవ్వుతూ కె విశ్వనాథ్ గారు చచ్చిపోయారు, చాలా హ్యాపీగా ఉంది అన్నారు అనుకోండి. చిరంజీవి గారు నెంబర్ 1 హీరో, టాలీవుడ్ నెంబర్ 1. ఆ నెంబర్ 1 స్థాయి కాస్త కిందకు పడిపోతుంది. సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి కె విశ్వనాథ్ గారు మహోన్నతమైన వ్యక్తి. వారు చాలా చాలా చక్కటి సినిమాలను, సందేశాత్మక సినిమాలను నిర్మించారు. వారు కాలం చేయటం మనందరికీ దురదృష్టకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇప్పుడు మాట్లాడింది ఎలా ఉంది, ఇందాక మాట్లాడింది ఎలా ఉంది? సందర్భానుసారం మనం మాట్లాడాలి. మనము వెళుతున్న సందర్భం ఏమిటి, వెళుతున్న ప్లేస్ ఏమిటి, అక్కడ ఎవరెవరు ఉంటారు అనే దాన్ని బట్టి మనము ప్రిపేర్ అయ్యి మనం అక్కడికి వెళ్ళి మన స్పీచ్ని ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అమర్నాథ్ సార్? ఉయ్యాల ఫంక్షన్ సార్. ఏం ఫంక్షన్ సార్? ఉయ్యాల ఫంక్షన్. ఉయ్యాల ఫంక్షన్. ఉయ్యాల ఫంక్షన్ అంటే ఆ పాప లేకపోతే బాబు పుట్టినప్పుడు బారసాల అంటారు. బారసాల ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడ బారసాల దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడో అతనికి వాళ్ళ ఫ్యామిలీకి 10 సంవత్సరాల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ అయ్యేటప్పటికి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి బారసాల ఫంక్షన్కి నన్నే పిలిచారనుకోండి. నేను వెళ్ళి పుట్టారులే నీకు కానీ అని అన్నాను అనుకో, 2 నిమిషం చూడకుండా కాలర్ పట్టుకొని బయటకు గెంటేస్తారు. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఆనందంగా ఉంది, నీకు 10 సంవత్సరాల తరువాత సంతానం కలిగినా కూడా వారు అద్భుతమైన రీతిలో అత్యద్భుత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్ళని విషయిస్తే ఎంత బాగుంటుందండి. ఇక్కడికి వచ్చి నీకు పుట్టారు, నాకు చాలా బాధగా ఉంది అంటే చాలా చండాలంగా ఉంటుంది కదా. ఇందాకటి దాంట్లో సంతాప సభలో హ్యాపీగా ఉండకూడదు, ఈ బారసాల ఫంక్షన్లో సాడ్గా ఉండకూడదు. అంటే మనము వెళ్ళిన ప్రదేశం ఎలాంటిది అని తెలుసుకొని వెళ్ళి ఆ చక్కటి టోన్లో మనం మాట్లాడాలి. ఇందాకేమో బాధ టోన్ కావాలి, ఇక్కడికేమో హ్యాపీ టోన్ రావాలి. ఇందాక సాడ్ టోన్ రావాలి, ఇక్కడ హ్యాపీ టోన్ రావాలి. దాన్ని మనం గమనించాలి. అందుకే నో యువర్ ఆడియన్స్ అని చెప్పి మనకి ప్రతి సెషన్లో వచ్చినప్పుడు స్పీకర్స్ చెప్పేది, మనము వెళ్ళే ప్లేస్ ఏమిటి, ఎవరుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి అనేది. గాట్ ఇట్ అండి. నెక్స్ట్, ఒక స్పీకర్కి ఏమేమి ఉండకూడదు. ఊత పదాలు చాలా మంది మరి మరి సో సో అంటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఈ పదాలు ఏదైతే ఉన్నాయో ఈ ఊత పదాలకన్నిటికీ కూడా నో చెప్పేయాలి. మనము చక్కగా ప్రతిరోజు గనక అద్దం ముందు నుంచొని ప్రిపేర్ అవుతూ ఉంటే మన ఊత పదాలు అనేది ఆటోమేటిక్గా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ ప్రాక్టీస్ అప్పుడు మాత్రమే. అందుకోసమే మిమ్మల్ని ప్రతిరోజు అసైన్మెంట్లు చేయండి అని ఎందుకంటారు అంటే, ఈ అసైన్మెంట్స్లో ఏమైనా మీకు ఊత పదాలు వస్తుంటే అవి మీ మెంటార్స్ మీకు పర్సనల్గా మెసేజ్ పెడతారు. సార్ మీకు సో 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 అంటున్నారు సార్, మీరు మరీ అని ఆగిపోతున్నారండి అని. మనం అసైన్మెంట్లు చేస్తే కదండి మనం ఈ గుర్తుపెట్టి మన మెంటార్స్ మీకు పంపించేది. చేయట్లేదు చాలామంది. మీరు అసైన్మెంట్స్ చేయండి అనేది ఎందుకు అంటే, ఇలాంటి ఊత పదాలు వెళ్ళిపోవడానికి, మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవడానికి.
కాబట్టి ఈ రోజు నుంచైనా మీరు అసైన్మెంట్స్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి అసైన్మెంట్స్ చేస్తూ ఉంటే మీ ఊత పదాలని నిర్మూలించే అవకాశం ఉంటుంది. మన మెంటార్స్ మీకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఊత పదాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఊత పదాల గురించి శేఖర్ గారు ఒక జోక్ చెప్తారు, అయిపోయిన తర్వాత చెప్తున్నాం సార్ తప్పకుండా. అసలు మనం ఈ వాయిస్ మాడ్యులేషన్ చెయ్యాలి అన్నా, ఈ స్పీచ్లు, పిచ్లు, పేజులు, పాజులు, టోన్లు అన్నీ చక్కగా ఉండాలి అన్నా, మన వాయిస్ పోకుండా ఉండాలి అంటే మనము ఆపివేయవలసినవి కొన్ని, అవి ఆపేసేయండి. ఐస్ క్రీములు కానీ, శీతల పానీయాలు కానీ, చల్లటి ప్రదేశాలకి వెళ్ళటం కానీ, సిగరెట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఇవి ఆపేస్తే మన గొంతుని మనము కాపాడుకున్న వాళ్ళము అవుతాము. ఇవన్నీ చేస్తే ఆగుతో లేదో తెలియదు కానీ ఇలా పెద్ద పెద్దగా అరిస్తే మాత్రం మన గొంతు పోయే అవకాశం ఉంది. డోంట్ షౌట్, పెద్ద పెద్దగా అరవకండి. పెద్ద పెద్దగా అరిస్తే గొంతు పోయే అవకాశం ఇందాక తీసుకునే శీతల పానీయాల వలన 10% ఉంటే దీని వలన 80% ఉంటుంది. మీకు రేపు శుక్రవారం సెషన్ ఉంది, గురువారం పెద్దగా అరిచారు, గొంతు పోయింది. శుక్రవారం ఏం చెబుతారు మీరు అక్కడికి వెళ్ళి? మీరు వాయిస్ మాడ్యులేట్ చేయలేకపోతే మీకు లేదే, నెక్స్ట్ సెషన్ రాదే. కాబట్టి మీరు మీ గొంతుని కాపాడుకోవాలి అంటే శీతల పానీయాలు, స్మోకింగ్, ఐస్ క్రీమ్స్, డ్రింకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ తీసేసినా తీయకపోయినా పెద్ద పెద్దగా అరవటం అనేది తగ్గించేసేయండి. పెద్దగా అరిస్తే మీ గొంతు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పోయింది సార్ గొంతు అయినా, శీతల పానీయాలు తాగకపోయినా పోయిందండి. పోయే అవకాశం ఉంది కదండి. క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు పోతుంటుంది. ఏం చేస్తాం, నాకు కూడా పోతుంది. పోయినప్పుడు ఏం చేయాలి అంటే హాట్ వాటర్, మరీ వేడి తాగితే గొంతు కాలిపోతుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ డబ్బుల కోసం నన్నైతే అడగకండి. గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసుకొని గార్గిల్ చేయండి. పుక్కిళ్ళిచ్చి ఉయ్యండి రోజుకి 4-5 సార్లు. వేడి వేడి పాలల్లో మిరియాలు, పసుపు వేసుకొని ఆయుర్వేదిక్ టైపులో పాత రోజుల్లాగా పసుపు పాలు గనక తాగితే మరలా గొంతు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గొంతు పోకుండా కాపాడుకోండి. ఫస్ట్ పోయిన తర్వాత తిరిగి తీసుకొచ్చుకోవాలి అంటే ఏమి చేయాలి అనేది ఈ పద్ధతిలో తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. మీకందరికీ ఈ సెషన్ బోర్ కొట్టకుండా చక్కగా చెప్పాను అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నన్ను ఇంతసేపు నాకు ఈ సెషన్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సాయి కిరణ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాయిస్ మాడ్యులేషన్ గురించి చాలా చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు సార్. వాయిస్ మాడ్యులేషన్ 38% అవసరమని స్టార్టింగ్ లోనే తెలియజేస్తూ సెషన్ మొదలు పెట్టారు సార్. మన మాటే మంత్రం అయినప్పుడు చెప్పేదే వేదం అవుతుంది, మనం చేసేదే శాసనం అవుతుందని తెలియజేశారు సార్. అంటే అలాగే మనము ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలని సార్ కూరగాయలు అమ్మే విధానం చెప్తూ బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు సార్. శబ్దం స్వరం ద్వారా మనము బాలకృష్ణ గారిని, రాజశేఖర్ గారిని, మంచులక్ష్మి గారిని చూపిస్తూ బాగా అర్థమయ్యేటట్లు మాకు బాగా తెలియజేస్తారు సార్. ప్రతి ఒక్కరూ మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకొని వాయిస్ మాడ్యులేషన్ ఒక యూనిక్ గా అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. పిచ్చు, పేసు, పాసు, టోన్ అనే ఈ 4 పదాల ఉచ్చారణ గురించి ఒక స్పీకర్ ఏ విధంగా పాటించాలో బాగా తెలియజేశారు సార్. ఊత పదాల గురించి చెప్తూ అవి వాడకూడదు అని అర్థమవుతూ చాలా బాగా తెలియజేశారు. ముఖ్యంగా మన గొంతును కాపాడుకోవాలి, ఒక స్పీకర్ గా మన గొంతును ఎలా కాపాడుకోవాలి అని బాగా తెలియజేస్తూ మాకు అన్ని అర్థమయ్యేటట్లు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భువనేశ్వరి మేడం. If you don't mind, sir.